హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో వివిధ రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగిందండి. సో స్టోర్ కీపర్, హెల్పర్, అకౌంటెంట్, నైట్ వాచ్మెన్, ఇలా మనకి వివిధ రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి ఏంటంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ, సో ఇలా క్వాలిఫికేషన్ బట్టి, పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ అనేది ఉందన్నమాట. డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేస్తే కనుక మనకి ఫస్ట్ చూస్తే కనుక స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, మనకి శాలరీ వచ్చేసి 18,536 రూపాయలు అయితే ఇస్తారనమాట. సో మనకి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ, షుడ్ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ లేదా ఫైనాన్స్, బీకామ్ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నమాట, కామర్స్ లేదా ఫైనాన్స్లో. అండ్ అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో ఈ సంబంధిత విభాగంలో. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్స్ అనమాట పోస్టులు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎడ్యుకేటర్ అనమాట. సో పార్ట్ టైమ్. సో శాలరీ చెక్ చేస్తే కనుక మనకి 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏజ్ చెక్ చేస్తే కనుక 30 to 45 years, కాంట్రాక్ట్ బేసిక్స్ ఈ జాబ్స్ కూడా. అండ్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ చెక్ చేస్తే కనుక బీఎస్సీ బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో మనకి 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారనమాట ఈ యొక్క ఎడ్యుకేటర్కి. అండ్ లేదా బీఏ డిగ్రీ విత్ బీఈడి షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్, సోషల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. సో ఇది అనమాట మనకి ఎడ్యుకేటర్ సంబంధించి క్వాలిఫికేషన్స్. అండ్ ఇక్కడ మనకి థర్డ్ చూస్తే కనుక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, పార్ట్ టైం అనమాట. శాలరీ చూస్తే కనుక మనకి 10,000 అయితే ఇస్తారు. ఏజ్ కనుక చెక్ చేస్తే 30 to 45 years అనమాట. సో 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్. సో అదనమాట క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మ్యూజిక్ టీచర్ కనుక చెక్ చేస్తే కనుక డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి డిప్లొమా ఇన్ మ్యూజిక్లో ఉండాలన్నమాట. అంటే 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారనమాట మ్యూజిక్ టీచర్కి. అంటే నెక్స్ట్ చూస్తే కనుక పీటీ. సో పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, పార్ట్ టైం అనమాట. ఇది శాలరీ చూస్తే కనుక 10,000 అయితే ఇస్తారు. అండ్ ఏజ్ చెక్ చేస్తే కనుక 30 to 45 years అయితే ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో 3 years వర్క్ చేసి ఉండాలి. సో మనకి డిప్లొమా లేదా డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక హెల్పర్ పోస్ట్ అనమాట. ఫ్రెండ్స్, హెల్పర్కి సంబంధించి మనకి శాలరీ అయితే 7,944 రూపాయలు అయితే ఇస్తారు. అండ్ 30 to 40 years అయితే ఈ యొక్క ఏజ్ ఈ రేంజ్లో మనకి ఏజ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్. సో 7th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక హౌస్ కీపర్ జాబ్ అనమాట. శాలరీ చెక్ చేస్తే కనుక 7,944 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ కనుక చెక్ చేస్తే 30 to 45 years లోపు ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక హౌస్ కీపర్కి 10th క్లాస్ పాస్ లేదా ఫెయిల్ ఉండాలన్నమాట. 10th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది, ఫెయిల్ అయినా సరిపోతుంది. ప్రిఫరబుల్ ఎనీ డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్. సో 3 years ఎక్స్పీరియన్స్ హౌస్ కీపింగ్ లేదా హౌస్ హోల్డ్ డ్యూటీస్లో 3 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. ఇది కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట జాబ్ టైప్ వచ్చేసి. అంటే నెక్స్ట్ చెక్ చేస్తే కనుక కుక్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక శాలరీ 9,930 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 30 to 45 years లోపల ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట. క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, 10th క్లాస్ పాస్ లేదా ఫెయిల్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, ఉమెన్ అండి. ఈ పోస్ట్కి ఉమెన్ ఎలిజిబుల్. సో శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు అయితే ఇస్తారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చెక్ చేస్తే కనుక 7th క్లాస్ పాస్ లేదా ఫెయిల్, 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్, ఎస్పెషల్లీ వర్కింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే దీనికి అవసరం అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇవి అనమాట. అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటంటే కనుక ఇక్కడ మీకు చూపిస్తానండి. సో స్టోర్ కీపర్ కమ్ అటెండెంట్ చెక్ చేస్తే కనుక మనకి ఒక పోస్ట్ వేకెన్సీ ఇన్ చిల్డ్రన్ హోమ్,
కొండయ్యపల్లి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అండ్ ఎడ్యుకేటర్ చెక్ చేస్తే కనుక ఇది కూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి అక్కాయపల్లి, కొండాయపల్లి. సో అక్కాయపల్లిలో ఒకటి ఉంది, కొండాయపల్లిలో ఒకటి ఉందన్నమాట. హెల్పర్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. హౌస్ కీపింగ్ చూస్తే కనుక మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది. కుక్ వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగిందనమాట. సో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక వాచ్మెన్ పోస్టులు అయితే కనుక ఇవి కూడా 2 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉండదండి. ఆఫ్లైన్లో మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసి ఆ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని ఫిల్ చేసి డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క ఆఫీస్లో అనేది మీరు మాన్యువల్గా వెళ్ళి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఎక్కడ ఇవ్వాలి ఈ యొక్క అప్లికేషన్ అనేది, సో ఎన్న తేదీ లోపల ఇవ్వాలనేది మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి. సో ఇక్కడ చూస్తే కనుక అర్హతలు క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటే కనుక ఈ యొక్క సైట్లోకి వెళ్ళి మీరు ఇక సైట్లోకి వెళ్తే కనుక అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని అన్నీ ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్తో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలు జతపరిచి 29/2024 అంటే ఈ నెల 20వ తేదీ లోపల, ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము కడప జిల్లా, సో కొత్త కలెక్టరేట్ కడప వైఎస్ఆర్ జిల్లా నందు ఆ అప్లికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులను లేదా అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను అంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ లేదా తర్వాత డేట్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ను పరిగణలోకి తీసుకొనబడవు అని మెన్షన్ చేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20వ తేదీ లోపల అప్లికేషన్ అనేది మీ యొక్క అప్లికేషన్ అనేది ఆ యొక్క కడప జిల్లా ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో నోటిఫికేషన్ గురించి అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.